పరిస్థితులు మారినా, స్థితిగతులు మారినా మన విశ్వాసం ఏ రేంజ్లో ఉండాలో, ఏ స్థాయిలో ఉండాలో కీర్తనాకారుడి వచనాల్లో నుండి మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. మన విశ్వాసానికి తారతమ్యాలు ఉండకూడదు, మన నిరీక్షణకి ఎగుడు దిగుడులు ఉండకూడదు, మన పరిశుద్ధ జీవితానికి హెచ్చు తగ్గులు ఉండకూడదు. మన భక్తి జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. పరిస్థితులు ఒకరోజు కష్టం రావచ్చు, ఒకరోజు సుఖం రావచ్చు. సుఖం వచ్చినప్పుడు పొంగిపోకూడదు, కష్టం వచ్చినప్పుడు కృంగిపోకూడదు. ఆమేన్. ఎప్పుడూ మనము దేవుని విషయంలో ఒకేలాగా ఉండాలి అనే సారాంశం చదువుకున్నటువంటి 10 వచనాల్లో మనకు కనబడుతుంది. ఆ 10 వచనాల్లో ఆ సారాంశాన్ని మనం గమనించాలి. దేవుడికి స్తోత్రం. మొదటి వచనం నుండి 5 వచనాల వరకు ఒక సంగతి అక్కడ రాయబడింది. చూడండి. నా దేవా, నా దేవా, నీవు నన్నెందుకు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించక ఆర్తధ్వని వెనక నీ వేళ దూరముగా ఉన్నావు. ఏమంటున్నాడు భక్తుడంటే, నువ్వు నా ప్రార్థనలు వినడం లేదు నాయనా, నన్ను నువ్వు విడిచిపెట్టేశావు. కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి విడిచిపెట్టేసినట్టుగా కనబడుతుంది. కొన్ని సందర్భాల్లో దేవుడు పట్టించుకోలేనట్టుగా కనబడుతుంది. దేవుడు మనల్ని వదిలేసినట్టుగా కనబడుతుంది. మన ప్రార్థనలు దేవుడు వినలేనట్టుగా కనబడుతుంది. ప్రభువా, నేను ఆర్తధ్వని చేస్తా ఉన్నాను, గట్టి గట్టిగా కేకలు పెట్టి ప్రార్థన చేస్తున్నాను, నా గోడు నీ దగ్గర చెప్పుకుంటున్నాను, కానీ నువ్వు చెవులు మూసుకున్నట్టున్నావు అని భక్తుడు ఇక్కడ వాపోతా ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు? ఎందుకు నా ఆర్తధ్వని నువ్వు వినడం లేదు? నన్ను రక్షించడానికి నువ్వెందుకు రాలేదు అని భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ 2వ వచనం అంటాడు, నువ్వు నన్ను రక్షించడానికి రాకపోయినా, నన్ను వదిలేసినట్టుగా నాకు కనబడినా, నేను మాత్రం ప్రార్థన మాననయ్యా. ఆమేన్. ఏమంటున్నాడు? నా దేవా, పగలు నేను మొరపెడుతున్నాను, రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండడం లేదు. దేవుడికి స్తోత్రం. ఏమంటున్నాడండి? పగలు మొరపెడుతున్నాను నీకు, నా కష్టాల కోసం, నాకు వచ్చిన సమస్యల కోసం, నాకున్న శ్రమల కోసం పగలుకు పగలు మొరపెడుతున్నాను. అలాగని రాత్రి పడుకోవట్లేదు ప్రభువా, రాత్రులు కూడా మొరపెడుతున్నాను. రాత్రిపూట నాకు కంటి మీద నిద్రే రావడం లేదు. ఎందుకంటే నాకు వచ్చిన సమస్యలను బట్టి నీకు మొర్ర పెట్టుకోవడం సరిపోతుంది, కన్నీళ్లు కారుస్తున్నాను ప్రభువా. అయినను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. ఏమండి, దేవుడికి ఎంత ప్రార్థన చేసినా, ఎంత భక్తి చేసినా, ఏమండి రక్షించమని ఆర్తధ్వనులే పెట్టినా, మొర్ర పెట్టినా, దేవుడు ఆ భక్తుడికి ఏమి ఇవ్వట్లేదటండి? ఏమి ఇవ్వట్లేదు? సమాధానం ఇవ్వట్లేదు, ఉత్తరం ఇవ్వట్లేదు, జవాబు ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు, వదిలేసినట్టుగా ఉంది. ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న, మీ జీవితంలో ఇలాంటి సందర్భం ఎదురైతే మీ విశ్వాసం ఎలా ఉంటుంది? మీరు ప్రార్థన చేసినా దేవుడు వినడం లేదు, మీరు ప్రార్థన చేసినా దేవుడు పట్టించుకోవట్లేదు. అప్పుడు మీ విశ్వాసం ఎలా ఉండాలి? ఎలా ఉంది? ఎలా ఉంటుంది? మనం ఎలా ఉంటాం అంటే, ప్రార్థన చేసిన వెంటనే సమాధానం వచ్చేసింది అనుకోండి, దేవుడు ఎంత గొప్ప దేవుడో, దేవుడు కరుణించేశాడు, కృప చూపేశాడు, నిజంగా యేసయ్య లాంటి మంచి దేవుడు మరొకడు లేడు అంటాం. అదే ప్రార్థనకి నీకు సమాధానం రాకపోతే, దేవుడు ఉన్నాడా? నన్ను వదిలేశాడా? దేవుడు అన్నవాడు ఉంటే ఇలా జరుగుతుందా అని దేవుణ్ణే ప్రశ్నించే స్థాయికి దిగజారిపోతా. మన విశ్వాసం ఏ పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? అన్నీ బాగున్నప్పుడు మన విశ్వాసం బాగానే ఉంటుంది. కొన్నిసార్లు పరిస్థితులు మారిపోయినప్పుడు మన విశ్వాసం దిగజారిపోతుందేమో. పరిస్థితులు ఎలా మారినా మన విశ్వాసంలో మాత్రం మార్పు రాకూడదు. ఆమెన్ చెప్పండి. ఏమండి, నిజంగా ఆ 2 వచనాల పరిస్థితి మనకు కనుక వస్తే, ఎంతోమంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయిన లేరా? మొన్న ఒక ఆవిడ అంటుంది, యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఏం చేసాడండి? నా కొడుకుని అట్టుకుపోయాడండి. యేసుప్రభుని నమ్ముకుంటే నాకు ఏం జరిగిందండి? నాకు అంతా నష్టమే జరిగిందండి. అంటే మేలు జరిగినప్పుడు యేసు దేవుడని ఒప్పుకుంది, యేసయ్య కావాలని తిరిగింది. ఒక కీడు జరిగేటప్పటికి, చిన్న సంభవం, జరగకూడని సంభవం ఒకటి జరిగేటప్పటికి యేసు దేవుడు కాదు అంటుంది. అంటే ఆమె విశ్వాసం ఏమైంది?
కుప్పకూలిపోయింది, దిగజారిపోయింది, అనగారిపోయింది, విశ్వాసమే లేనట్టుగా ఒక అన్యురాలు కంటే దారుణంగా మాట్లాడుతూ ఉంది. ఇక్కడ భక్తుడిని మనం గమనించాలి. నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టేశావు? నన్ను రక్షించడానికి ఎందుకు రాలేదు? నేను మొర్ర పెడుతున్నాను కదా, ప్రార్థిస్తున్నాను కదా, అయినా నువ్వు నా మొర వినడం లేదు ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడు. నేను అంటాను ప్రియులారా, పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడి దగ్గర ఏడవండి, కానీ మీ విశ్వాసాన్ని దిగజార్చుకోకండి. మన విశ్వాసాన్ని కూల్చుకోకూడదు, కాపాడుకోవాలి. ఇక్కడ భక్తుడు ఎలా ప్రార్థన చేశాడో అలాగే కొత్త నిబంధనలో ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు. మీరు చెప్పగలరా ఎవరో? నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అని ఒక ఆయన ప్రార్థన చేశారు. ఎవరండి ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సిలువ వేయబడుతున్న దినాలలో గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నాడు, కానీ ఆయన ప్రార్థనకు సమాధానం రావడం లేదు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించండి, నన్ను తప్పించండి నాయన అని ప్రార్థన చేస్తున్నాడు. మరి సమాధానం వచ్చిందా యేసుప్రభు వారికి? మనుషులందరి పాపాల నిమిత్తం ఆయన మనుష్య కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చినవాడు కదా. అలాంటి యేసుప్రభు వారు ప్రార్థన చేస్తే తండ్రి ఏం చేశాడట? వినలేదు. సిలువ ఎక్కిన తర్వాత సిలువలో వేలాడుతూ అంటున్నాడు, నా దేవా నా దేవా నన్ను నేల చేయి విడిచిపెట్టేశావు. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తేనే తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు, నువ్వు నాకు సంబంధం లేదన్నట్టుగా. యేసు ప్రభు మరపెడుతూ ఉంటే దేవుడు చెవులు మూసుకున్నట్టుగా ఉండిపోయాడు. ఇక్కడ భక్తుడు కూడా అంటున్నాడు, నువ్వు నా చెయ్యి విడిచిపెట్టేసినట్టుగా కనబడినా, నా ప్రార్థన వినకపోయినా నేను మాత్రం నా విశ్వాసంలో దిగజారిపోను. ఆమేన్. చాలా మందిలో పరిస్థితులను బట్టి విశ్వాసాల్లో మార్పులు వచ్చేస్తున్నాయి. మన విశ్వాసం ఎలా ఉంది మనం పరీక్ష చేసుకోవాలి. ఇప్పుడు 3వ వచనంలో భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు, మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు. ఏమని ప్రార్థన చేస్తున్నాడండి? ఈరోజు నేను ప్రార్థన చేస్తే నువ్వు వింటలేదు, కానీ మా పితరులు ప్రార్థన చేసినప్పుడు నువ్వేం చేసావు? విన్నావు, రక్షించావు. వారికి సిగ్గు కలగకుండా చూసావు, వారికి ఎక్కడ అవమానమే రాలేదు. మా పితరులు ప్రార్థనలు విన్నావు, వాళ్ళ ప్రార్థనలకు సమాధానం ఇచ్చావు, వాళ్ళ ప్రార్థనలు అంగీకరించావు. నాకు తెలుసు ఆ విషయం. చూడండి, తన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాడు? మా అమ్మగారికి శ్రమలు ఎక్కువ వచ్చినప్పుడు ఇలా ప్రార్థన చేసేవారు, ప్రభా యోబుకు వచ్చిన శ్రమల కంటే మా శ్రమలు ఎంత ప్రభా అని ప్రార్థన చేసేవారు. యోబుకు వచ్చే శ్రమల ముందు నా శ్రమలు ఎంతండి అంటుంది. అంటే ఆమె విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి? మన పితరుల దగ్గరకు వెళ్ళాలి. నిజమే, ఇప్పుడున్న పరిస్థితిలో దేవుడు నీ ప్రార్థన వినలేదు, నీకు శ్రమలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, శోధనలు ఎక్కువైపోయినాయి, ఇబ్బందులు ఎక్కువైపోయినాయి, నిన్ను కాపాడేవాడు లేడు, రక్షించేవాడు లేడు, నిన్ను ఆదుకునేవాడు లేడు. అలాగే నీ యేసుని వదిలేసి వెళ్ళిపోతావా? ఈ భక్తుడు అలా వదిలేసి వెళ్ళిపోయాడా? అయ్యా నీ సంగతి ఏంటో నాకు తెలుసు, మా పితరులు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విన్నావు. చదవండి ఇప్పుడు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచారు, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించావు, వారు నీకు మొర్ర పెట్టి విడుదల పొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గే పడలేదు. మన పితరుల ప్రార్థన దేవుడు విన్నాడు, వారిని కష్టాల నుండి విడిపించాడు, శ్రమల నుండి విడిపించాడు. ఇప్పుడు నీ ప్రార్థన ఎందుకు వినడం లేదు అంటే నీ విశ్వాసాన్ని కాపాడుకుంటావా లేదా అని పరీక్షించడానికి. కొన్నిసార్లు అండి దేవుడు నోరు మూసుకుంటాడండి, కొన్నిసార్లు దేవుడు చెవులు మూసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. విశ్వాసంలో నిలబడే ఉన్నావా, పడిపోయావా? ఈరోజు మనుషులకి కష్టాలు అవసరం లేదు, కష్టాలు ఇష్టం లేదు. ఎప్పుడు ఏంటి సుఖమే, ఒళ్ళు సుఖపెట్టడానికి ఇష్టపడుతున్నారు తప్ప కష్టపెట్టడానికి అసలు ఈరోజు క్రైస్తవులు ఇష్టపడడం లేదు. ఈరోజు నువ్వు నేను చేసిన ప్రార్థనలు వినలేదేమో కానీ మా పితరుల ప్రార్థనలు విన్నావు, నాకు తెలుసు ప్రభువా. ఎన్నిసార్లు మా పితరులు ప్రార్థన చేస్తే ఆ సమస్యల నుండి నువ్వు విడిపించలేదు. ఈరోజు నా ప్రార్థన వినలేదని నేను విడిచిపెట్టి వెళ్ళిపోతానా?
ఇప్పుడు ఇంతకీ భక్తుడి జీవితంలో జరిగిన సంఘటన ఏంటి, సందర్భం ఏంటి? దేవుడు అతని ప్రార్థనలు వింటలేదు, వదిలేసేటట్టుగా ఉంది. దేవుడు చేతులు విడిచిపెట్టేశాడు. అంతేకాదు, కింద వచనంలో 6వ వచనంలో ఇలా రాయబడింది, నేను నరుడను కాదు, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. ఏమంటున్నాడండి? నేను నరుడను కాను, నేను పురుగుని. నిజానికి నరుడే, మరి పురుగుని అంటున్నాడేంటి అంటే ప్రజలందరూ అతనిని ఆ విధంగా తృణీకరిస్తున్నారు, అవమానపరుస్తున్నారు, నిందిస్తున్నారు, ఒక పురుగులాగా తీసిపాడేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నీ భర్తే నిన్ను పురుగులాగా తీసిపాడేస్తాడు. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులే మనల్ని ఒక పురుగులాగా తీసిపాడేస్తారు. కూరలో కరివేపాకు ఏం చేస్తాం? తీసిపాడేస్తాం కదా. కొన్నిసార్లు నిన్ను అలా తీసిపాడేస్తారు. ఇక్కడ ఈ భక్తుడిని తన తోటి సహోదరులు, ఇరుగు పొరుగు వారు ఏం చేస్తున్నారంటే తీసిపడేస్తున్నారు, పురుగులా చూస్తున్నారు, హీనంగా చూస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు. నేను వారి దృష్టికి పురుగులాగా ఉన్నాను ప్రభువా. ఇదిగో అటు చూస్తే నువ్వు నా ప్రార్థనలు వింటలేదు, ఇగో ఇటు చూస్తే వీళ్ళు కూడా నన్ను అవమానపరుస్తున్నారు. అటు నీ నుండి నాకు సహకారం లేదు, ఇటు వీళ్ళ నుండి నాకు సహకారం లేదు. ఇప్పుడు ఇదే పరిస్థితి నీకు వస్తే నువ్వేం చేస్తావు? అటు దేవుడు నీకు సహకరించట్లేదు, ఇటు ప్రజలు నీకు సహకరించట్లేదు. ఇప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? నీ విశ్వాసం ఎలా ఉంటుంది? చూడండి, చదవండి, బైబిల్ చూడండి. నన్ను చూచు వారందరూ ఏమంటున్నారండి? పెదవులు విరిచి. కొన్నిసార్లు మనల్ని అలాగే హేళన చేసేవాళ్ళు ఉండరా, అవమానపరిచే వాళ్ళు ఉండరా? ఈ భక్తుడంట ప్రజలందరూ ఏం చేస్తున్నారంట? పెదవులు విరుచుచు, తల ఆడించుచు, అవమానపరుస్తూ, నిందిస్తూ ఉన్నారట. ఇంకా ఏమంటున్నారు తెలుసా? యెహోవా మీద నీ భారం మోపు, ఆయన నిన్ను విడిపిస్తాడేమో, ఆదుకుంటాడేమో, కాపాడుకుంటాడేమో. దేవుడు దేవుడని తిరిగావు కదా, దేవుడు దేవుడని తిరిగావు కదా, వెళ్ళు. అంటే ఈ మాటలన్నీ ఏ మాటలు ఇవి? ఆదరించే మాటలా, హీనపరిచే మాటలా, బలపరిచే మాటలా, బలహీనపరిచే మాటలా? ఏమండి, గణపరిచే మాటలా, తృణీకరించే మాటలా? ఎంత అపహాస్యం, ఎంత హేళన, ఎంత అవమానం, ఎంత నిందలు. వెళ్ళు, నీ దేవుడు ఉన్నాడు కదా. దేవుడు దేవుడు అంటే తిరిగావు కదా, వెళ్ళు. ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు, వెళ్ళు. అక్కడ రాయబడిన మాట అదే కదా. యెహోవా మీద నీ భారం మోపము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంటారట. దేవుడు దేవుడని తిరిగావు కదా, ఏమైంది ఇప్పుడు అంటారట. నిజంగా అలాగే అంటే నీ పరిస్థితి ఏంటి? నీ విశ్వాసం ఏంటి? నీ నిరీక్షణ ఏంటి? ప్రస్తుతానికి ఇలాంటి పరిస్థితులు నీకు రాలేదేమో, వస్తాయి. నీ ఎదురుగా ఉన్న వాళ్ళే నిన్ను అవమానపరుస్తారు, నిందిస్తారు. ఎందుకమ్మా దేవుడా దేవుడా అని తిరుగుతున్నావు? యోబును ఒక ఆవిడ అంది, అలా ఆవిడ ఏమని, ఇంకా దేవుడు దేవుడు అంటావేటి? ఆ దేవుడిని దూషించి చచ్చిపో. తన భార్య అంది యోబుని. మరి అలాగ అన్నందుకు వదిలేసి వెళ్ళిపోయాడా యోబు? నేను ఒక మాట చెప్పనా, అనేవాళ్ళు ఉంటారు అనడం కంటే అనేవాళ్ళను దేవుడు ఉంచుతాడు. నిన్ను సూటిపోటు మాటలు మాట్లాడడానికి, నిన్ను అవమానపరచడానికి, నిన్ను నిందించడానికి దేవుడే కొందరిని నీకు వ్యతిరేకంగా ఉంచుతాడు. ఎందుకో తెలుసా? నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి. 2 సంగతులు చెప్పాను ఈ భక్తుడి జీవితంలో జరిగిన 2 సంగతులు. 1, ఎంత ప్రార్థన చేసినా దేవుడి నుండి సమాధానం రావట్లేదు. 2, ఎంత ప్రార్థన చేసినా ఆదుకునే వాళ్ళు ఇతనికి ఎవరు. కానీ నీ విశ్వాసాన్ని నువ్వేం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మరి ఈ భక్తుడు కాపాడుకున్నాడా? చూడండి 9వ వచనం. నువ్వు నా ప్రార్థన వినకపోయినా, ప్రజలు నాకు సహకరించకపోయినా, నాకు అవమానమే కలిగినా, నన్ను పురుగులాగా చూసినా, నాకు మేలు జరగకపోయినా, నా కుటుంబంలో అద్భుతం జరగకపోయినా అంటున్నాడు, గర్భము నుండి నన్ను తీసినది నువ్వే కదా. ఎంత అద్భుతమైన ప్రార్థన చూడండి. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా, నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. పాలు తాగుతున్న పసిబిడ్డ, నెలల బిడ్డ, పసికందు తన తల్లి దగ్గర పాలు తాగుతున్నప్పుడు ఆమె నీ తల్లి అని ఆ బిడ్డకు ఎవరైనా చెప్పారా?
నువ్వు ఎవరి దగ్గర పాలు తాగుతున్నావో ఆమె నీ తల్లి అని ఎవరైనా చెప్పారా? మరి ఆ పసికందుకు ఈమె నా తల్లి అని ఎలా తెలిసింది? నేను నా తల్లి యొద్ద స్తన్యపానం అంటే పాలు తాగుతున్నప్పుడు, స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించావు. అమ్మెవరో నాన్నెవరో నేను పాలు తాగుతున్నప్పుడే నాకు తెలియపరిచావు. అంతేకాదు, నేను పాలు తాగుతున్నప్పుడే నువ్వే నా దేవుడు అని నమ్మిక పుట్టించావు. ఎంత అద్భుతమైన ప్రార్థన అండి! విశ్వాసం అంటే అదండి. అన్నీ కలిసొస్తే నువ్వు చేసేదేంటి భక్తి, ఖాళీగా ఉంటే నువ్వు చేసేదేంటి భక్తి. పరిస్థితులు ఎలా ఉన్నా నీ విశ్వాసం ఈ రేంజ్లోనే ఉండాలి. దేవుడికి స్తోత్రం. నా తల్లి గర్భము నుండి తీసిన వాడవు నువ్వే, నేను పాలు తాగుతున్నప్పుడు నాకు నమ్మిక పుట్టించింది నువ్వే. 10వ వచనం అంటాడు, గర్భవాసినైనది మొదలుకొని, గర్భంలో పడినప్పుడు, పిండముగా ఉన్నప్పుడు, గర్భంలో నివసించినప్పుడు, 9 నెలలు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఆధారం నువ్వే కదా. ఈరోజంటే నా ప్రార్థన నువ్వు వినలేదు, కానీ ఈరోజు నన్ను అవమానిస్తున్నారు, కానీ ఈరోజు నాకు నిందలు వచ్చినాయి, కానీ అసలు నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నాకు ఆధారం నువ్వే కదా ప్రభువా. దీన్ని ఏమంటారు చెప్పండి? ఏ విశ్వాసం ఇది? చెక్కు చెదరని విశ్వాసం. దేవుడికి స్తోత్రం కలుగును కానీ. విశ్వాసం అంటే అలా ఉండాలండి. ఆ విశ్వాసం కదా దేవుడికి కావాలి. ఇక్కడ భక్తుని విశ్వాసం ఎంత గొప్పదో తెలుసా? నా పితరులు ప్రార్థన విన్నావు, ఈ రోజంటే నా ప్రార్థన వినలేదు, కానీ ఏదో ఒకరోజు నా ప్రార్థన వింటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదిగో నా పితరులు వారి కష్టాల నుండి విడిపించావు, ఈ రోజంటే నా కష్టం నుంచి నువ్వు విడిపించలేదు, కానీ ఏదో ఒకరోజు నా కష్టం నుంచి విడిపిస్తావు. దేవుడి మీద అలాంటి విశ్వాసం ఉండాలండి. ఒక మాటలో చెప్పాలంటే ఈ విశ్వాసం నిరీక్షణతో కూడిన విశ్వాసం. దేవుడు ఉన్నాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. ఈరోజు కొంచెం మౌనం అయిపోయాడేమో దేవుడు, ఈరోజు కొంచెం సైలెంట్ అయిపోయాడేమో, నా ప్రార్థన వింటలేదేమో, కానీ దేవుడు ఒకరోజు నా ప్రార్థన వింటాడు, నాకు సమాధానం ఇస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను కాపాడుతాడు, నన్ను విడిపిస్తాడు. కానీ నేను మాత్రం నా దేవుడిని విడిచిపెట్టను, విశ్వాసంలో దిగజారిపోను, విశ్వాసంలో పడిపోను అనేంత విశ్వాసంలో మనం ఎదగాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా.